గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్లేయర్ గా హెడ్ కోచ్ గా ప్రత్యేక పేజీలను లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011 గెలుచుకున్న గంభీర్ ఇప్పుడు కోచ్ గా టీమిండియాకు 2 ఐసీసీ టైటిల్ అందించాడు. అతని కోచ్ నేతృత్వంలోని భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఈ మధ్య ముగిసిన టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. దీంతో 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్ గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కు వన్డే ప్రపంచ కప్ 2027 అసలైన సవాల్ ఎదురు కానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. వైట్ బాల్ క్రికెట్ లో గంభీర్ కు అసలైన పరీక్షకు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురు కానుంది. అక్కడ పరిస్థితులను జట్టును కోచ్ల్ని తీవ్రంగా పరీక్షిస్తాయి. అయితే గంభీర్ వద్ద ఉన్న జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు కోచ్ గా మరోసారి ఖచ్చితంగా సాధిస్తాడని గంగూలీ పేర్కొన్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను త్రుటిలో కోల్పోయిన భారత జట్టు వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచ కప్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే వరల్డ్ కప్ కానుండడంతో భారత్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టెస్టుల్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. టెస్టుల్లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. ముఖ్యంగా పిచ్చి ఎలా ఉంటుందనే ఆలోచన పక్కన పెట్టాలి. పిచ్చిని ఒక భూతంలో చూడడం మానేయాలి. స్వదేశంలో జరిగే మ్యాచ్ల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదు. మంచి వికెట్ పై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లాండ్ సిరీస్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ నేతృత్వంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలతో టెస్టు సిరీస్ ను కోల్పోయింది భారత్.